ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో టెంపుల్ గురించి మనం తెలుసుకుందాము. మనకి సికింద్రాబాద్ నుంచి 25 కిలోమీటర్లు, ఈసీఐఎల్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో శ్రీ రంగనాథ స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. లొకేషన్ వచ్చేసి జనంపేట గ్రామము, పోచారం మున్సిపాలిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కింద వస్తుంది. మనకి గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయాన్ని మనం సందర్శించవచ్చు. 400 సంవత్సరాల అతి పురాతనమైన ఆలయము, 2 ఎకరాల విశాలమైనటువంటి స్థలంలో ఈ దేవాలయం ఉన్నది. మొదటి యుగమైన కృతయుగపు ఆదిదేవుడు శ్రీ రంగనాథ స్వామి మరియు చివరి యుగమైన కలియుగపు ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒకే చోట వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రంగా స్థల పురాణం చెప్తున్నది. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటుగా మనము పద్మావతి దేవి అమ్మవారిని మరియు గోదాదేవి అమ్మవారితో పాటుగా మనము రాధాకృష్ణుల దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే చూసుకుంటే మనకి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో రంగనాథ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ కోనేరు కూడా మనము చూసుకోవచ్చు స్వామివారిది. ఈ టెంపుల్ వెనకాల చూసుకుంటే మనకి ప్రకృతి ఒడిలో మనకి చాలా బాగా అనిపిస్తుంది. కొబ్బరి చెట్లు, అరటి చెట్ల మధ్యన చాలా బాగా అనిపించింది టెంపుల్ మాత్రము. అదేవిధంగా ఈ యొక్క దేవాలయము పూర్తి రాతి కట్టడాలతో నిర్మితమై ఉన్నది కదా. ఇది ఔరంగజేబు పరిపాలనలో ధ్వంసమైపోయి పూర్తి శిథిలావస్థకు చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు మరియు దాతల సహకారంతో 2007వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేసినట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలయంలో తూర్పు దిశలో 400 సంవత్సరాల నుండి శిథిలం కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయము క్షేత్రపాలకుడిగా ఇప్పటి వరకు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ శ్రీ గణపతి ఆలయము, శ్రీ రాజరాజేశ్వరి ఆలయము, శ్రీ నాగదేవత ఆలయము మరియు నవగ్రహ ఆలయాలు, ఉపదేవాలయాలను కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి శనివారము స్వామివారికి పల్లకి సేవతో పాటుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో పురాతనమైన దేవాలయాల గురించి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి మన వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.